జిల్లాలో బాలాజీ రైల్వే డివిజన్ ను సాధిద్దామంటూ ర్యాలీ చేపట్టారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం పాకాల రైల్వే జంక్షన్ నుండి ఆర్టీసీ బస్టాండ్ వరకు బాలాజీ రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలని బాలాజీ రైల్వే డివిజన్ సాధనా సమితి అధ్యక్షుడు సూరినేని బుచ్చిబాబు నాయుడు, కన్వీనర్ కుప్ప గిరిధర్ కుమార్ ఆధ్వర్యంలో పాకాల పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం పాకాల రైల్వే కమ్యూనిటీ హాల్లో బాలాజీ రైల్వే డివిజన్ సాధన కోసం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బాలాజీ రైల్వే డివిజన్ సాధనా సమితి అధ్యక్షుడు సూరినేని బుచ్చిబాబు నాయుడు, కన్వీనర్ కుప్ప గిరిధర్ కుమార్ మాట్లాడుతూ గుంతకల్ డివిజన్ కేంద్రం సుదూర ప్రాంతంలో ఉండటంతో ఇక్కడికి ప్రజలకు అసౌకర్యంగా ఉన్నదని తెలిపారు. కావున పాకాల కేంద్రముగా బాలాజీ రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలని కోరారు. బాలాజీ డివిజన్ కేంద్రానికి అవసరమైన రైల్వే స్థలం పాకాలలో సుమారు 314 ఎకరాల పైచిలుకు ఉన్నదని తెలియజేశారు. 2003వ సంవత్సరంలో ఏర్పాటు కావలసిన బాలాజీ డివిజన్ కొన్ని కారణాలతో ఆగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా బాలాజీ రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలని కోరారు. అన్యాయం జరుగుతుంది. గిరిధర్ గారు చెప్పినట్టు ఉమ్మడి జిల్లాలో రాయలసీమలో 4 జిల్లాలు, కోస్తా జిల్లాలో నెల్లూరు, ఒంగోలు కలిసి ఒక డివిజనే, ఒకే గుంతకల్ డివిజన్ ఉండటం వల్ల ఇతర ప్రాంతం చిత్తూరు, పీలేరు, పాకాల, తిరుపతి లాంటి ప్రాంతాల వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా ఉంది. కొత్తగా 5వ డివిజన్గా అడగడం చాలా న్యాయమైన కోరిక. కొత్తగా విశాఖపట్నం బోర్డుగా అనౌన్స్ చేశారు. కాబట్టి అక్కడ ఉన్న వాల్పేర్, గుంటూరు, విజయవాడ, గుంతకల్ దాని కాకుండా ఒక డివిజన్, దాని పూర్తి స్పెసిఫికేషన్ తిరుపతిలో ఈరోజు సుమారు 108 ట్రైన్లు పైన నడుస్తున్నాయి. 450 కోట్ల రూపాయల పైన ఆదాయం సమకూరుతుంది. ఒకరోజు 1,00,000 మంది యాత్రికులు తిరుపతి ద్వారా ప్రయాణిస్తున్నారు. ఒకప్పట్లో తిరుపతి చాలా చిన్న స్టేషన్గా ఉండేది. మీటర్ గేజ్గా ఉండేటప్పుడు 2 లైన్లు, చిన్న 2 ప్లాట్ఫారాలు ఉండేది. ఈరోజు చాలా అభివృద్ధి చెందుతూ 2,000 కోట్ల డెవలప్మెంట్గా తిరుపతి స్టేషన్ డెవలప్మెంట్ అవుతుంది. టోటల్గా తిరుపతి అభివృద్ధి చెందుతున్నందున ఆ డివిజన్ తప్పకుండా డివిజన్ గుంతకల్లో నుండి కొన్ని ప్రాంతాలను డైవర్టేట్ చేసి రాయచూరు వాడిని అంటే సికింద్రాబాదు, కాళహస్తి, నడికుడిని తీసుకెళ్ళి విజయవాడ, ఓబ్లవారిపల్లి, కృష్ణపట్నాన్ని తీసుకొని గుంటూరు డివిజన్లో కలుపుతున్నారు. వాటిని కొద్ది ప్రాంతాలను తీసుకొచ్చి తిరుపతిలో కలిపి ప్రస్తుతానికి ఉన్నది కాబట్టి కడప, బెంగళూరు కొత్త లైన్ ప్రాజెక్ట్ జరుగుతుంది. అది సుమారు 200 కిలోమీటర్ల పైన ఉంది. ఉన్న బ్యాటేజీలన్నీ కూడా డబ్బింగ్ ప్రాంతం కూడా త్వరలో స్టార్ట్ అవుతాయి. వాటి వల్ల ఇంకా సుమారు 600 కిలోమీటర్ల వరకు జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ప్రాంత వాసులు అడిగే న్యాయమైన కోరిక తప్పకుండా అధికారులు, నాయకులు గమనించి దీని మీద డివిజన్ మీద చర్యలు తీసుకొని ఇక్కడ ప్రాంత వాసులకు న్యాయం చేయడం పక్షంలో ఉద్యమం చేయడానికి కూడా మేమంతా కూడా సిద్ధంగా ఉన్నామని మీడియా ముఖ్యంగా తెలియజేస్తున్నాం.
కోస్తా రైల్వే విశాఖ కేంద్రంగా ఏర్పడుతున్న జోన్లో తిరుపతి పరిసర ప్రాంతాల్లో 5వ డివిజన్ బాలాజీ రైల్వే డివిజన్ కేంద్రంగా ఏర్పాటు చేయాలని దీని మీద ఈ రైల్వే కొత్త డివిజన్ ఆవశ్యకత గురించి దానికి అవగాహన సదస్సు ఈరోజు పాకాల్లో నిర్వహించడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ ప్రాంత ప్రజలు బ్రిటిష్ కాలం నుంచి కూడా ఈ పాకాల ప్రాంతము లోకల్ షెడ్ మీ సుమారు ఒక 3,000 మంది ఎంప్లాయీస్తో ఈ ప్రాంతం అంతా కూడా రైల్వే ఆస్తులు కూడా ఎక్కువ ఉన్నాయి. ఉమ్మడి 6 జిల్లాలు అంటే రాయలసీమ ఉమ్మడి జిల్లాలు మరియు నెల్లూరు, ఒంగోలుకి అన్నిటికీ కలిపి ఓన్లీ గుంతకల్ ఉంది. ఎక్కడైతే 7 ఉమ్మడి జిల్లాలకి అమరావతి కేంద్రంగా 2 డివిజన్స్ ఉన్నాయి, విజయవాడ, గుంటూరు. అదేవిధంగా విశాఖ కేంద్రంగా జోన్ ఉంది, డివిజన్ ఉంది. సో ఇక్కడ ప్రాంత ప్రజలు 2003లో తిరుపతికి రావాల్సిన రైల్వే డివిజన్ గుంటూరుకి వెళ్ళిపోయింది. సో కొత్తగా 5వ డివిజన్ ఇవ్వలేని పరిస్థితుల్లో గుంటూరు డివిజన్ పక్కపక్కనే ఉన్నాయి కాబట్టి ఈ ప్రాంత అభివృద్ధికి, రాయలసీమ ముఖ్యంగా చెప్పాలంటే దక్షిణ రాయలసీమ ప్రాంత అభివృద్ధికి, ఇక్కడ యువత అభివృద్ధికి, ఇక్కడ రైతుల అభివృద్ధికి, ఇక్కడ ప్రజలకే కాకుండా యాత్రికులకు కూడా కన్వీనియంట్గా ఉంటుంది. సో అవసరమైతే కొత్త డివిజన్ ఏర్పాటు చేయడానికి ఏమైనా ఇబ్బందులు ఉంటే గుంటూరు డివిజన్ని తిరుపతి పరిసర ప్రాంతాల్లో తిరుపతి పాకాల మధ్యలో ఏర్పాటు చేసి పాకాల్లో ఉన్న వేస్ట్ ల్యాండ్ని తిరుపతిలో ఉన్న పిట్ లైన్లు కూడా ఇక్కడికే షిఫ్ట్ చేసి అదేవిధంగా ఒక ఎలక్ట్రికల్ ఓపెన్ షెడ్, పిట్ లైన్లు. సో జోనల్ కేంద్రంలోనే అన్ని ట్రైనింగ్ సెంటర్లు ఉండాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే మన సదర్న్ రైల్వేలో చెన్నై కేంద్రంగా ఉన్న సదర్న్ రైల్వే జోన్లో తిరుచిలో ఉంది ట్రైనింగ్ సెంటరు. సో ట్రైనింగ్ సెంటర్లు ఇవన్నీ కూడా తిరుపతి పాకాల మధ్యలో పాకాల్లో రైల్వే ల్యాండ్ యూటిలైజ్ చేయాలని చెప్పి ఇక్కడ అందరూ కూడా అభిప్రాయపడినారు. ఇక్కడ ప్రజల్లో కూడా చాలా చైతన్యం వచ్చింది. ఎందుకంటే తిరుపతికి చిత్తూరుకి మధ్యలో పడమర ప్రాంతాల్లో పారిశ్రామికరణ కూడా అంతంత మాత్రమే. సో ఇక్కడ ప్రజలకి ఇటువంటి సంస్థ వస్తే ఒక 25 ఇండస్ట్రీలు వచ్చినంత సమానము. సో ఇక్కడ ప్రజలందరూ ముక్త కంఠంతో తిరుపతి బాలాజీ డివిజన్ని తిరుపతి పాకాల మధ్యలో ఏర్పాటు చేసి పాకాల కేంద్రంగా ఎలక్ట్రిక్ లోకల్ షెడ్ మరియు ట్రైనింగ్ సెంటర్లు, పిట్ లైన్లు అవన్నీ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి ఈరోజు సభలో తీర్మానించడం జరిగింది. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.